welcome you all to the world of English language, the rise, son of Sri Chinnamadappa garu. Respected sirs, madams, and respected to everyone. As usually నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియచేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూసివ్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ క్లాస్. మరి ఈరోజు క్లాస్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం? వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఆన్లైన్ కోచింగ్ తీసుకొని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి ఈరోజు 10,000 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బుక్ మన దగ్గర ఏదైతే ఉందో దాంట్లో నుంచి క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేసి, సార్ WH వర్డ్స్తో ఉన్నటువంటి క్వశ్చన్స్లో హూతో వచ్చిన క్వశ్చన్స్ చాలా బాగున్నాయి సార్, ఒకసారి మన యూట్యూబ్ వ్యూయర్స్ కోసం కూడా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేయండి సార్, బాగుంటుంది అని ఈరోజు నేను ఆ బుక్ తీసుకోవడం జరిగింది సార్. చాలా లేట్ చేశాను, వాటిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ చెప్పండి సార్ అని చెప్పారు. WH వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాట్, వై, వేర్, వెన్, విచ్, హూస్, హూమ్, హౌ, హూ, వీటితో క్వశ్చన్స్ ఎలా చేయాలి అనే దాని మీద ఒక్కొక్క దానికి దాదాపు 900. అంటే వాట్ అంటే ఏమిటి, వై ఎందుకు, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, విచ్ ఏ కామా ఏది, హూస్ ఎవరి, హూమ్ ఎవరి యొక్క, హూ ఎవరు, ఇలా ఉన్నాయి కదా. వీటితో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని మన పుస్తకంలో క్లియర్ కట్గా 10,000 పెట్టాం. 10,000 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ క్లియర్ కట్గా. అందులో భాగంగా అతను చదివి కొన్ని క్వశ్చన్స్ నాకు వాట్సాప్ పెట్టాడు సార్, వీటిని మన పుస్తకంలో నేను చదివాను, వ్యూయర్స్కి బాగుంటాయి సార్, ఇవి చెయ్యండి సార్ వీడియో రూపంలో బాగుంటుంది అని అడిగారు. అది ఏంటంటే ప్రాక్టీస్ సెట్ 395లో ఒక 10 క్వశ్చన్స్ హూతో రిలేటివ్ క్వశ్చన్స్ అడిగాం. అక్కడ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, అక్కడకు ఎవరు వెళ్తున్నారు, అక్కడకు ఎవరు వెళ్తున్నారు, ఈ ఎవరు అంటే హూ, ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ హూతోనే ముందుకెళ్తాయి, బట్ హెల్పింగ్ వర్బ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అక్కడికి ఎవరు వెళ్తున్నారు ఎలా చెప్పాలి, జవాబు నాకు ఎవరు చెప్పగలరు, నాకు ఎవరు జవాబు చెప్పగలరు, ఎవరు నాకు జవాబు చెప్పగలరు. సో హెల్పింగ్ వర్బ్ చేంజ్ అవుతుంది, క్వశ్చన్ మాత్రం హూతోనే స్టార్ట్ అవుతుంది. బయట ఎవరు నిలబడి ఉన్నారు, బయట ఎవరు నిలబడి ఉన్నారు, నా పర్సు ఎవరు తీశారు, ఈ లెక్క ఎవరు చెయ్యగలరు, ఈ లెక్క ఎవరు చెయ్యగలరు, నా పుస్తకాన్ని ఎవరు చింపారు, అంటే చింపుతాం కదా, నా పుస్తకాన్ని ఎవరు చింపారు, నీకు ఎవరు సహాయం చేశారు, నీకు ఎవరు సహాయం చెయ్యగలరు, నీకు డబ్బు ఎవరు ఇచ్చారు, అలాగే దొంగని ఎవరు పట్టుకున్నారు, అతనిని ఎవరు నమ్మగలరు, ఆమెని ఎవరు నమ్మగలరు. ఇలాంటి WH వర్డ్స్ని మనం 395 ప్రాక్టీస్ సెట్లో పెట్టాం. ఇవి ఒక జస్ట్ 10 ఎగ్జాంపుల్సే. వీటికి ఆన్సర్స్ ఎలా, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, దానికి క్వశ్చన్స్, పాజిటివ్ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, నెగిటివ్ ఆన్సర్ ఎలా ఇవ్వాలి అనేది కూడా మన పుస్తకంలో క్లియర్ కట్గా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ వన్, ఫస్ట్ దాన్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, అక్కడికి ఎవరు వెళ్తున్నారు, అక్కడికి అంటే అక్కడ అంటే దేర్, వెళ్ళడం అంటే గో. అక్కడికి ఎవరు వెళ్తూ ఉన్నారు అంటే వెళ్తూ ఉన్నారు, ద యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ, అంటే ఒక పని ప్రస్తుతం జరుగుతూ ఉంది. అంటే అక్కడికి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనొచ్చు, ఎవరు వెళ్తూ ఉన్నారు అని కూడా అనొచ్చు. జనరల్గా కామన్గా మనం అక్కడికి ఎవరు వెళ్తున్నారు అంటాం, అంటే అక్కడికి అంటే దేర్.
పని ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి am is are వాడాలి. ఇక్కడ సూటబుల్ హెల్పింగ్ వర్బ్ ఈస్, అక్కడికి ఎవరు వెళ్తూ ఉన్నారు అంటే హూ ఈస్ గోయింగ్ దేర్, హూ ఈస్ గోయింగ్ దేర్, హూ ఈస్ గోయింగ్ దేర్, అక్కడికి ఎవరు వెళ్తున్నారు, హూ ఈస్ గోయింగ్ దేర్. ఫస్ట్ క్వశ్చన్. దీనికి పాజిటివ్ ఆన్సర్ ఉంటుంది, నెగటివ్ ఆన్సర్ ఉంటుంది. డిఫరెంట్గా 10,000 సెంటెన్సెస్ మనం అన్ని క్వశ్చన్స్తోనే మనం తయారు చేసాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అది మనం ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటి, నాకు జవాబు ఎవరు చెప్పగలరు, నాకు జవాబు ఎవరు చెప్పగలరు. ఎవరు అంటే సేమ్ హెల్పింగ్, సేమ్ ఏంటి క్వశ్చన్ వర్డ్, WH వర్డ్ హూ. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ మారుతుంది, ఈజ్ ప్లేస్లో హెల్పింగ్ వర్బ్ మార్చాలి. అంటే చెప్పగలరు, ఎవరు నాకు జవాబు చెప్పగలరు, ఎవరు చెప్పగలరు అంటున్నాం. చెప్పగలరు అంటే క్యాపబిలిటీ, కెపాసిటీ గురించి మాట్లాడతాం. అప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం వాడాలో మనం బేసిక్ క్లాసెస్లో నేర్చుకున్నాం. కెన్, కెన్ అంటే చెయ్యగలను, ద అబిలిటీ టు డూ సంథింగ్, ద ప్రజెంట్ ఎబిలిటీ టు డూ సంథింగ్. అట్ ద టైమ్ వీ కుడ్ యూస్ కెన్ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్. కెన్ అనే హెల్పింగ్ వర్బ్తో మన సెంటెన్సెస్ చెయ్యాలి. ఇప్పుడు ఆన్సర్ ఏంటి ఇక్కడ, క్వశ్చన్ ఏంటి ఇక్కడ, నాకు జవాబు ఎవరు చెప్పగలరు, ఎవరు చెప్పగలరు. హూ కెన్ టెల్ మీ ద ఆన్సర్, హూ కెన్ టెల్ మీ ద ఆన్సర్, టెల్ మీ ద ఆన్సర్, హూ కెన్ టెల్ మీ ద ఆన్సర్, నాకు జవాబు ఎవరు చెప్పగలరు. ద సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ ద థర్డ్ క్వశ్చన్ ఏంటి, బయట ఎవరు నిలబడి ఉన్నారు, బయట ఎవరు నిలబడి ఉన్నారు. ఇవన్నీ మీరు ఆల్రెడీ మన పుస్తకం వాల్యూమ్ 6 ఎవరైతే తీసుకున్నారో దాంట్లో మీరు పేజ్ నెంబర్ ఓపెన్ చేసుకుని ముందు పెట్టుకోండి, చాలా చక్కగా ఉంటుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. పేజ్ నెంబర్ 496 496 ఓపెన్ చేసుకుంటే అక్కడ ఈ హూతో క్వశ్చన్స్ అన్ని మీకు కనపడతాయి. వాల్యూమ్ 6 పుస్తకంలో ఉన్నాయి ఇవి. వాల్యూమ్ 6 ఓపెన్ చేసుకొని పేజ్ నెంబర్ 496 నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడంతా క్వశ్చన్స్ అంతా హూతోనే స్టార్ట్ ఉంటాయి, అవన్నీ మీరు అక్కడ చూడొచ్చు, ఒకసారి చూడండి. బయట ఎవరు నిలబడి ఉన్నారు, హూ ఈజ్ స్టాండింగ్ దేర్ ఇన్ అవుట్ సైడ్, హూ ఈజ్ స్టాండింగ్ దేర్, అక్కడ అంటే బయట, హూ ఈజ్ స్టాండింగ్ ఇన్ అవుట్ సైడ్, బయట ఎవరు నిలబడి ఉన్నారు, ఎవరున్నారు బయట, ఎవరు నిలబడి ఉన్నారు, హూ ఈజ్ స్టాండింగ్ అవుట్ సైడ్, బయట ఎవరు నిలబడి ఉన్నారు. అలాగే నా పర్స్ ఎవరు తీశారు మనం అంటూ ఉంటాం, ఇక్కడ పర్స్ పెట్టానే, లేదు కనపడలేదు, నా పర్స్ ఎవరు తీశారు, నా పర్సు ఎవరు తీశారు. హూ హ్యాస్ టేకెన్ మై పర్స్, హూ హ్యాస్ టేకెన్ మై పర్స్, నా పర్స్ ఎవరు తీశారు, హూ హ్యాస్ టేకెన్ మై పర్స్. చూడండి, ఫస్ట్ దాంట్లో ఈజ్ హెల్పింగ్ వర్బ్, సెకండ్ దాంట్లో కెన్, తర్వాత ఈజ్, తర్వాత ఇక్కడ హ్యాస్ హెల్పింగ్ వర్బ్. హూ హ్యాస్ టేకెన్ మై పర్స్, హూ హ్యాస్ టేకెన్ మై పర్స్, నా పర్స్ ఎవరు తీశారు. అలాగే ఈ లెక్క ఎవరు చేయగలరు, మనం టీచర్స్ అడుగుతూ ఉంటారు క్లాస్ రూమ్లో, రే నాన్న ఈ లెక్క ఎవరు చేయగలరా, ఎవరు చేయగలరు అంటే ఎబిలిటీ కదా, కెపాసిటీ కదా, క్యాపబిలిటీ కదా, మనం కెన్ వాడాలి. హూ కెన్ డూ దిస్ సమ్, హూ కెన్ డూ దిస్ సమ్, ఈ సమస్యను ఎవరు పరిష్కరించగలరు. హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం, హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం, ఈ సమస్యని ఎవరు పరిష్కరించగలరు. హూ కెన్ డూ దిస్ సమ్, ఈ లెక్కని ఎవరు చేయగలరు. వీ కెన్ ఆస్క్ లైక్ దిస్. అలాగే నా పుస్తకాన్ని ఎవరు చింపారు, పిల్లలు అంటూ ఉంటారు, సార్ నా పుస్తకం ఎవరు చింపేశారు సార్ అంటారు. నా పుస్తకాన్ని ఎవరు చింపారు నా క్లాసులో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే టేబుల్ మీద పెట్టాను క్లాస్లోకి వెళ్ళి, ఎవరో చింపేశాడు పిల్లాడు. ఎవరు చింపారా నా పుస్తకాన్ని, ఎవరు చింపారు అంటే ఎవరు చింపారు నా పుస్తకాన్ని. హూ హ్యాస్ టోర్న్ మై బుక్, చింపడాన్ని టోర్న్, హూ హ్యాస్ టోర్న్ మై బుక్, హూ హ్యాస్ టోర్న్ మై బుక్. నెక్స్ట్, నీకు ఎవరు సహాయం చేశారు,
హూ హెల్ప్డ్ యూ, నీకు ఎవరు సహాయం చేశారు. హూ హెల్ప్డ్ యూ, హూ డిడ్ హెల్ప్ యూ అనలేదు, ఇక్కడ డైరెక్ట్ గా మన V2 ఫామ్ ను వాడుతున్నాం. హూ హెల్ప్డ్ యూ. ఇది ఎందుకు వచ్చిందో మీకు ప్రజెంట్ టెన్స్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను. హూ గోస్, హూ కమ్స్, హూ లర్న్స్, హూ స్పీక్స్, హూ టాక్స్ లైక్ దిస్. హూ వెంట్ దేర్, who went, who learnt, who spoke, who came అంటే అలాగే who helped. డైరెక్ట్గా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో V2 వర్బ్ను వాడతాం. మరి అది ఎందుకు ఎలా వాడామో మీకు ఇదే పుస్తకంలో కూడా వివరణ పెట్టాను. అలాగే మన వాల్యూమ్ 3లో చక్కటి ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేశాను. కాబట్టి నీకు ఎవరు సహాయం చేశారు, హూ హెల్ప్డ్ యూ, నీకు ఎవరు సహాయం చేశారు, హూ హెల్ప్డ్ యూ. అలాగే నీకు డబ్బు ఎవరిచ్చారు, నీకు డబ్బు ఎవరిచ్చారు. ఇవ్వడం ఏంటి, ఇవ్వడం అంటే గివ్, పాస్ట్ టెన్స్, ఇచ్చారు అయిపోయింది. కాబట్టి హూ గేవ్ యూ మనీ, హూ గేవ్ యూ మనీ. అక్కడేమో హెల్ప్డ్ వాడాం, పాస్ట్ టెన్స్. ఎవరు సహాయం చేశారు అంటే డిడ్, పాస్ట్ అయిపోయింది. కాబట్టి హూ హెల్ప్ యూ, ఇక్కడ ఇవ్వడం, ఇవ్వడాన్ని గివ్, గివ్ యొక్క పాస్ట్ టెన్స్ గేవ్. హూ గేవ్ యూ, ఎవరికి, నీకు. హూ గేవ్ యూ ఏమి, మనీ. హూ గేవ్ యూ మనీ, నీకు డబ్బు ఎవరిచ్చారు. హూ గేవ్ యూ దిస్ బుక్, ఈ పుస్తకం నీకు ఎవరిచ్చారు. హూ గేవ్ యూ దిస్ బుక్, ఈ పుస్తకం నీకు ఎవరిచ్చారు. హూ గేవ్ యూ మనీ, నీకు డబ్బు ఎవరిచ్చారు. హూ గేవ్ యూ దిస్ పెన్, ఈ పెన్ ఎవరిచ్చారు, ఈ కలం నీకు ఎవరిచ్చారు. లైక్ దిస్ వి కెన్ ఆస్క్, ఇలా అడగొచ్చు. నెక్స్ట్, దొంగని ఎవరు పట్టుకున్నారు, దొంగని ఎవరు పట్టుకున్నారు, ఎవరు పట్టుకున్నారు. డైరెక్ట్గా ఇది కూడా వీటితోనే వాడతాం. పట్టుకున్నారు పాస్ట్ టెన్స్ కదా. హూ కాట్ ద థీఫ్, హూ కాట్ ద థీఫ్, థీఫ్ అంటే దొంగ. హూ కాట్ ద థీఫ్, దొంగని ఎవరు పట్టుకున్నారు. హూ కాట్ ద థీఫ్. అలాగే నెక్స్ట్, అతనిని ఎవరు నమ్మగలరు, అతనిని ఎవరు నమ్మగలరు. హూ కెన్ బిలీవ్ హిమ్, నమ్మగలరు అంటే కెన్. హూ కెన్ బిలీవ్ హిమ్, ఆమెని ఎవరు నమ్మగలరు. హూ కెన్ బిలీవ్ హర్, వాళ్ళని ఎవరు నమ్మగలరు. హూ కెన్ బిలీవ్ దెమ్, మనల్ని ఎవరు నమ్మగలరు. హూ కెన్ బిలీవ్ us, నిన్ను ఎవరు నమ్మగలరు. హూ కెన్ బిలీవ్ యూ. అంటే మనం ఒక సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకున్నా, ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకున్నా, ఒక WH వర్డ్ తీసుకున్నా, ఒక మెయిన్ వర్బ్ తీసుకున్నా, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా, రకరకాలుగా మనం ప్రాక్టీస్ చేయడం మన చేతుల్లోనే ఉంది. ఇంగ్లీష్ ఊరికే రాదు. ఆయన పెద్ద ఆయన ఒక ఆయన అంటారు కదా, డబ్బు ఎవరికి ఊరికే రాదు అని ఆ మహానుభావుడు అంటారు కదా, జ్యువెలరీ, లలిత జ్యువెలరీస్ ఆయన. అలాగే ఇంగ్లీష్ కూడా ఊరికే ఏం రాదు. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అవర్సెల్వ్స్, మనకు మనంగా కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. విన్నంతసేపు బాగుంటుంది ఫ్రెండ్స్, క్లాస్ విన్నంతసేపు చాలా బాగుంటుంది. నా క్లాస్ కూడా చాలామంది అటెండ్ అవుతూ ఉన్నారు కదా, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్. 1 అవర్ ఆన్లైన్ క్లాస్ అయిన తర్వాత 1 అవర్ ప్రాక్టీస్ క్లాస్ కూడా హాజరవ్వాలి. అప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. ఆ క్లాస్ బాగుంది, నాకు అర్థమైంది, నేను అక్కడితో వదిలేస్తే అక్కడితో మర్చిపోతాం. ప్రాక్టీస్లోకి వస్తే ఏం చేస్తామంటే 1-on-1 ప్రాక్టీస్లో ఐ ఆస్క్ సమ్ క్వశ్చన్స్, ఐ రైజ్ పాజిటివ్ సెంటెన్సెస్, ఐ రైజ్ సమ్ టైమ్స్ నెగటివ్ సెంటెన్సెస్, I will teach negative interrogative sentences. I will tell something different kinds of sentences, interrogative sentences, imperative sentences, direct indirect speech sentences, tenses. ఇట్లా రకరకాలుగా మనం డిఫరెంట్గా అడుగుతూ ఉంటే మనం బ్రెయిన్ వాష్ చేస్తాం. మీకు ఇంగ్లీష్ రాక కాదు, మనకి ఇంగ్లీష్ వచ్చు. మరి ఇలాంటివి డౌట్లు వస్తాయి. whenever you will be getting some doubts in our brain, at the time our throat will be going to block or stuck.
ఆగిపోతూ ఉంటుంది, తడబాటు, ఫంబ్లింగ్. కారణం ఏంటి అంటే ఇంగ్లీష్ వచ్చు, ద వేరియస్ డౌట్స్ గెటింగ్ ఇన్ యువర్ బ్రెయిన్. మన మెదడులో ఎక్కువగా డౌట్ ఉండడం వల్ల మన బ్రెయిన్ ఆగిపోతూ ఉంటుంది. అంటే డౌట్ ఏమి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమి అని. అందుకే నేను ఏమంటా అంటే ఫస్ట్ 58 హెల్పింగ్ వర్బ్స్ ప్రాక్టీస్, 9 WH వర్డ్స్ ప్రాక్టీస్, అలాగే ఆల్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్తో ప్రాక్టీస్, ఆల్ మెయిన్ వర్బ్స్తో 5 వర్బ్ ఫార్మ్స్తో ప్రాక్టీస్ ఎట్లా చేయాలి ఇందాక చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అతన్ని ఎవరు నమ్మగలరు, అతనిని ఎవరు నమ్మగలరు. ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను, చాలా సెంటెన్సెస్ చెప్పాను. హూ కెన్ బిలీవ్ హిమ్ అన్నాం. వాళ్ళని ఎవరు నమ్మగలరు, హూ కెన్ బిలీవ్ దెమ్. అక్కడ దెమ్ అనే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ పెట్టాలి, దానికి ఒక సిస్టమాటిక్ ప్రాక్టీస్. ఆమెని ఎవరు నమ్మగలరు, హూ కెన్ బిలీవ్ హర్, హూ కెన్ బిలీవ్ హర్. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరు నమ్మగలరు, హూ కెన్ బిలీవ్ అస్. నిన్నెవరు నమ్మగలరు, హూ కెన్ బిలీవ్ యూ. సో ఇలా రకరకాలుగా మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్ను ఎలా నమ్మగలను, హౌ కెన్ ఐ బిలీవ్ యూ మ్యాన్. నేను నిన్ను ఎలా నమ్మగలను, హౌ కెన్ యూ బిలీవ్ యూ మ్యాన్. హౌ కెన్ ఐ పే, నేను ఎలా పే చేయగలను, హౌ కెన్ ఐ పే, నేను ఎలా పే చేయగలను, ఐదర్ గూగుల్ పే ఆర్ ఫోన్ పే సంబంధం ఎట్లా ఎలా పే చేయగలను. హౌ కెన్ ఐ లెర్న్, నేను ఎలా నేర్చుకోగలను, హౌ కెన్ ఐ లెర్న్, నేను ఎలా నేర్చుకోగలను. వేర్ కెన్ ఐ లెర్న్, ఎక్కడ నేర్చుకోగలను. వెన్ కెన్ ఐ లెర్న్, ఎప్పుడు నేర్చుకోగలను. ఎవరితో కలిసి నేర్చుకోగలను, అలాంగ్ విత్ హూమ్ కెన్ ఐ లెర్న్, ఎవరితో కలిసి నేర్చుకోగలను, అలాంగ్ విత్ హూమ్ కెన్ ఐ లెర్న్, నేను ఎవరితో కలిసి నేర్చుకోగలను. సో వాట్ కెన్ ఐ లెర్న్, నేను ఏం నేర్చుకోగలను. వేర్ కెన్ ఐ లెర్న్, ఎక్కడ నేర్చుకోగలను. వై కెన్ ఐ లెర్న్, ఎందుకు నేర్చుకోగలను. సో లైక్ దిస్ వన్. అంటే ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీథింగ్ కదా, మనం కూడా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మన ప్రాక్టీస్ కోసం ఏం చేయాలంటే ఊరికి అన్ని అది కొంచెం ఇది కొంచెం అక్కడ కొంచెం అలా కాకుండా ఒక సిస్టమేటిక్ వేని మనం తీసుకోవాలి, ఒక సిస్టమేటిక్ వేని మనం ప్రాక్టీస్ చేయాలి. మన ముందు పుస్తకం పెట్టుకోవాలి, మీకు డిఫరెంట్గా వాల్యూమ్స్ వైజ్ మీకు నేను పుస్తకాలు అందిస్తున్నాను. వాల్యూమ్ 1లో ఈ కంటెంట్ ఉంటుంది, వాల్యూమ్ 2లో ఇలా ఉంటుంది, వాల్యూమ్ 3లో మనకి ఇలా ఉంటుంది, వాల్యూమ్ 4లో ఇలా ఉంటుంది, ప్రాజెక్ట్ చేయిస్తాం. వాల్యూమ్ 5లో మీకు ఫ్రేజల్ వర్బ్స్ ఎలా వాడాలో దాని మీద ప్రాక్టీస్ ఉంటుంది. వాల్యూమ్ 1లో ఒక 10,000 వొకాబులరీ ఉంటుంది. మరి ఆ వొకాబులరీ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి. అంటే వొకాబులరీ అంటే ఏదో మన న్యూస్ పేపర్స్ చదివేసి దాంట్లో వొకాబులరీ తీసుకుని డిక్షనరీ తీసి రాసుకుని ఇదంతా కాకుండా అది కూడా బెస్ట్ ప్రాక్టీస్, అది కూడా ప్రాక్టీసే, దానికి ప్రాక్టీస్ కాదన్న, అది కూడా ప్రాక్టీస్, అది కూడా చేయాలా. అందరూ అలా చేసే వాళ్ళని కూడా ఐ రెస్పెక్ట్, నేను రెస్పెక్ట్ చేస్తాను, వాళ్ళకు కూడా నేను గౌరవిస్తాను. అది కూడా ప్రాక్టీసే, దాన్ని ఆ ప్రాక్టీస్ ఎక్కడ నష్టం కలిగిస్తుందని నేను చెప్పను, అది కూడా మనకు ఉపయోగపడుతుంది. బట్ మనం చేసినటువంటి ప్రయత్నం ఏంటి, డే టు డే లైఫ్, నిత్య జీవితంలో రెగ్యులర్గా మనం వాడే పదాలు ఏంటి అని మనం లిస్ట్ అవుట్ చేసాం. అవన్నీ ప్రాక్టీస్ చేసేయాలి ఫస్ట్. అవన్నీ మన బుర్రలో ఉంటే ఒక న్యూస్ పేపర్ చదివినా, ఒక టెక్స్ట్ బుక్ చదివినా, ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడుతున్నా ఆ వర్డ్స్ మనకు ఇమ్మీడియట్గా అర్థమైపోతాయి. తర్వాత వాల్యూమ్ 2 ఎలా చదవాలా, స్టోరీస్ ఎలా రాయాలో వాల్యూమ్ 2లో ఉంటుంది. వాల్యూమ్ 3 సెంటెన్స్ ఫార్మేషన్ మాకు రాదు అన్న వాళ్ళు వాల్యూమ్ 3 ఖచ్చితంగా చదవాలి. ప్రతి ఒక్కరూ వాల్యూమ్ 3ని ప్రాక్టీస్ చేయాలి అని బలంగా నేను చెప్తాను. మరి వాల్యూమ్ 4లో ఏమి, ప్రాజెక్ట్ వర్క్. వాల్యూమ్ 5లో ఫ్రేజల్ వర్బ్స్, అడ్వాన్స్ లెవెల్ ఫ్రేజల్, ఇట్లా రకరకాలుగా అన్నీ ఉన్నాయి. అలా మనకు క్లియర్ కట్. వాల్యూమ్ 6 10,000 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనకు అక్కడ క్లియర్గా పెట్టాం. సో ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కొన్ని నేను కొన్ని అడుగుతాను, మీరు వాటికి ఆన్సర్స్ నాకు పంపించాలి. నేను అడుగుతాను, మీరు నాకు ఆన్సర్స్ మీరు నాకు పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అడుగుతా, ఎక్కువ అడగను, ఒక 10 అడుగుతాను. మీరు నాకు అవి కామెంట్ సెక్షన్లో అయినా పెట్టండి, మన పుస్తకంలో ఉన్నట్టువే అడుగుతాను. మీకు ఏమి ఇబ్బంది పెట్టకుండా సింపుల్గా ఉన్నట్టువే అడుగుతాను. అవి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదా డైరెక్ట్గా నాకు వాట్సాప్ అయినా మీరు నాకు పెట్టచ్చు. నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది, ఇంగ్లీష్లో ఎలా చెప్తాం, నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది. వీడియో చూసిన వాళ్ళందరూ
మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అతడు ఇక్కడకు రాడు. అలాగే ఒక 10 అడుగుతానండి. వారు మన సహాయాన్ని వారు మన సహాయాన్ని కోరరు. వారు మన సహాయాన్ని కోరరు. పిల్లలు బడికి వెళ్ళారు. పిల్లలు బడికి వెళ్ళారు. వారిప్పుడు చదువుకుంటున్నారు. వారు ఇప్పుడు చదువుకుంటున్నారు. పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం. మనం చాలా సందర్భాల్లో ఇది వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, మనకు కనపడుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో. నాకు నీతో మాట్లాడాలని ఉంది. నాకు నీతో మాట్లాడాలని ఉంది. అలాగే నేను నిన్ను నమ్ముతాను. నేను నిన్ను నమ్ముతాను. అలాగే నిన్ననే నేను ఊరి నుండి వచ్చాను. నిన్ననే నేను ఊరి నుండి వచ్చాను. నిన్ననే వచ్చాను. బాగా వినండి. ఇది ఎలా వాడాలని మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నేను బయట నిలబడి ఉన్నాను. అలాగే మనకు ఫంక్షన్కు మనం ఫంక్షన్కు హాజరు కావాలి. మనము ఫంక్షన్కు హాజరు కావాలి. నీవు ఇప్పుడు వెళ్ళొచ్చు. నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. మరి వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో, ఏ హెల్పింగ్ వర్బ్ వాడతామో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీకు క్లియర్ కట్గా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నటువంటి వాల్యూమ్ 6 ముందర పెట్టుకొని ప్రాక్టీస్ కూడా మీరు చేయొచ్చు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్. నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక వీడియోలో మరికొంత ఇన్ఫర్మేషన్తో మీ ముందుంటాడు మీ శేఖర్ సార్. హ్యావ్ అ నైస్ టైమ్ టు ఆల్. బై బై అండ్ జై హింద్.